సో గైస్ ఈరోజు టాపిక్ విపిసి అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో ఇప్పుడు దాకా మనం అబ్జర్వ్ చేస్తే డిఫాల్ట్గా మనం డిఫాల్ట్ విపిసి తీసుకున్నాం. సో డిఫాల్ట్ విపిసి తీసుకుంటే ప్రాబ్లం ఏంటి? ఇదంతా ఒక ఇమాజిన్ చేసుకోండి, ఇదంతా నార్త్ వర్జీనియా రీజియన్లో విపిసిస్ అనుకో, ఒక విపిసి క్రియేట్ చేసుకొని నేను ఇక్కడ ఒక అప్లికేషన్ అనేది లాంచ్ చేశాను. డిఫాల్ట్ విపిసి ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేశాను అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక డిఫాల్ట్ విపిసి తీసుకొని ఇదే నార్త్ వర్జీనియాలో ఇంకొక అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేసుకున్నారు. ఇలా డిఫాల్ట్ విపిసి వాడుకుంటే వెళ్ళిపోతే ఒకనొక టైంలో ఏంటంటే సెక్యూరిటీ ఇష్యూస్ అనేది మనకు వచ్చేస్తుంది. సో వీ షుడ్ నాట్ ప్రిఫర్ దిస్ డిఫాల్ట్ విపిసి. మన ఓన్ విపిసి, మన ఓన్ నెట్వర్కింగ్ రేంజ్ గ్రూప్లో మనం ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈరోజు క్లాస్ అనమాట. ఐ వాంట్ టు డిలీట్ దిస్ వన్. సో ఇమాజిన్ చేసుకుందాం, ఇది నార్త్ వర్జీనియాలో ఇది విపిసి, ఇది నా బౌండరీ అనమాట విపిసి. డన్. విపిసిలో ఇప్పుడు నేను అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి కదండి, ఇది నార్త్ వర్జీనియాలో మొత్తం ఎన్ని ఉంటాయి? ఆల్మోస్ట్ మనకి 6 ఉంటాయి. సో నేను ఇక్కడ ప్రాక్టీస్ సెషన్ కోసం ఓన్లీ 2 తీసుకుంటున్నాను. ఈ 2లో నేను ఐపీ రేంజ్ ఒకటి మెన్షన్ చేసుకుంటాను. ఆ ఐపీలో సర్వర్ లాంచ్ చేసినప్పుడు ఐపీ వచ్చేటట్టుగా ఇందులో నేను సెట్ చేసుకుంటాను ఈ ఐపీ వచ్చేటట్టుగా మన ఓన్ నెట్వర్క్. ఇది చేసిన తర్వాత కొన్ని కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయాలి, అంటే అది అవుట్ సైడ్ నుంచి మనకు కనెక్ట్ అవ్వాలంటే ఆ కాన్ఫిగరేషన్ చేంజెస్ అనేది ఏదో చూపిస్తాను. ఇది నెక్స్ట్ ఈ సబ్నెట్ 1, ఇది సబ్నెట్ 2. ఈ సబ్నెట్ అనేది ఎందుకంటే మనం విపిసి ఒక నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అండి. 10.81.0.0/16 అని పెట్టుకుంటే ఇది క్లాస్ ఏ అంటారు, ఇది క్లాస్ బి, ఇది క్లాస్ సి, ఇది క్లాస్ డి. 16 అని పెట్టుకుంటే ఐపీ అడ్రస్ మీరు అసైన్ చేసుకునేటప్పుడు ఈ క్లాస్ సి మార్చొచ్చు, క్లాస్ డి కూడా మార్చొచ్చు. క్లాస్ సి అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ డి నుంచి అలా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ /24 పెట్టుకుంటే ఓకేనా, ఈ 3 చేంజ్ చేయలేరండి, 3 డిఫాల్ట్గా ఉంటుంది. అండ్ లాస్ట్ 0 ప్లేస్లో 1 2 3 4 5 ఈ లాస్ట్ రేంజెస్ మనం మార్చుకోవడానికి అవుతుంది అనమాట. దట్ ఈస్ ద క్లాస్ సి అండ్ క్లాస్ డి. ఈ మెయిన్ విపిసి ఎప్పుడు క్లాస్ 16తోనే చేసుకోవాలి, ఎందుకంటే నాకు చాలా ఐపీస్ కావాలి. అండ్ ఇవి లిమిటెడ్ ఐపీస్ అనమాట. ఇవి లిమిటెడ్ ఐపీస్ ఉన్న చాలు ఒక్కొక్క సబ్నెట్లో, ఎందుకంటే ఒక సబ్నెట్లో ఆల్మోస్ట్ నాకు /24 పెడితే నాకు ఆల్మోస్ట్ 253 సర్వర్స్ వరకు వస్తాయి అనమాట. సో ఒక సబ్నెట్లో మోర్ దెన్ ఇనఫ్. మన ఆర్గనైజేషన్ మొత్తానికి రఫ్గా ఒక 800 to 700 600 సర్వర్స్ ఉంటాయి ఒక సబ్నెట్లో. దట్ ఈస్ సఫిషియంట్. లేదు అంటే ఆర్గనైజేషన్లో వాళ్ళు చెప్పేటట్టుగా మనం లాంచ్ చేస్తుంటాం సర్వర్స్. ఈ సబ్నెట్ ఓవరాల్గా ఈ ఐపీ అడ్రస్ అనేది దీని నుంచి వస్తుంది, బాగానే ఉంది. దీని నుంచి లాంచ్ చేసుకున్నప్పుడు నీకు ఐపీ ఎలా వస్తుంది అంటే సబ్నెట్ 1లో చూసుకుంటే 10.81.1.0/24 ఈ సర్వర్ లాంచ్ చేసినప్పుడు నాకు ప్రైవేట్ ఐపీ అనేది ఈ రేంజ్లో వస్తుంది. 10.81.1 అనేది కాన్స్టెంట్. ఈ 4th వాడు అసైన్ చేస్తాడు, మళ్ళీ ఏదైతే అవైలబిలిటీలో ఉందో అది అసైన్ చేస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి 10.81.2.0 2.0 3.0 వాట్ ఎవర్ ఇట్ మే బి ఐపీ అనేది మీరు అసైన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 2.0/24. సో ఇది ఇలా చేసుకుంటారు. ఇలా చేసుకున్న తర్వాత ఇంటర్నల్గా మళ్ళీ సపోజ్ ఈ సర్వర్ నుండి ఈ సర్వర్కి డేటా మూవ్ చేయాలన్నా, ఈ సర్వర్ నుండి ఈ సర్వర్కి డేటా మూవ్ చేయాలన్నా మీరు చేయలేరు అసలు, ఎందుకంటే ఇది ప్రైవేట్ ఈ నెట్వర్క్లో ఉండిపోయింది. అలా కాదు, ఇంటర్నల్గా ఈ సర్వర్లు మాట్లాడుకోవాలంటే మీరు రోట్ అనేది కాన్ఫిగర్ చేసుకోవాలి. ఇప్పుడు దాకా మనం ఇవన్నీ ఎందుకు చేసేస్తాం డిఫాల్ట్గా? ఎందుకంటే మనం డిఫాల్ట్ విపిసి వాడుతున్నాం కాబట్టి వాడు చెప్తాడు, ఇంటర్నల్గా కమ్యూనికేట్ అవుతుంది. బట్ ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఏం డేటా ట్రాన్స్ఫర్ చేయాలని ఇలాంటివి ఏం అవ్వాలంటే రోట్ అనేది కాన్ఫిగర్ చేసుకోవాలి. రోట్ అనేది కాన్ఫిగర్ చేసుకుంటే మనకి ఇంటర్నల్గా ఇవి కమ్యూనికేట్ అవుతుంటాయి, బాగానే ఉంది. ఇప్పుడు ఐపీస్ అసైన్ చేసిన తర్వాత మీరు అవుట్ సైడ్ వరల్డ్ నుంచి కనెక్ట్ అవ్వండి. మీరు కనెక్ట్ అవ్వలేము, అవుట్ సైడ్ వరల్డ్ నుంచి ఎందుకు కనెక్ట్ అవ్వలేదు? ఎందుకంటే ఇదంతా సెక్యూర్డ్ ఇంటర్నల్గా కోసమే. సో అవుట్ సైడ్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే మీరు IGW అనేది అటాచ్ చెయ్యాలి. దేనికి అటాచ్ చేయాలి? సబ్నెట్స్ కాదు, ఎంటైర్ విపిసికి అటాచ్ చేయాలి. IGW అంటే ఇంటర్నెట్ గేట్వే. 0.0.0.0 అని చెప్పేసి 4 zeros మనం మెన్షన్ చేస్తాం కదా, అది ఇక్కడ మెన్షన్ చేస్తే పబ్లిక్ ఐపీ ఏదైతే ఉందో ఆ పబ్లిక్ ఐపీతో మనకి వస్తుంది.
సో ఇదేనండి, హార్డ్లీ ఒక 5 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనం కాన్ఫిగర్ చేయొచ్చు. ఇదంతా చేసిన తర్వాత కూడా సర్వర్కి కనెక్ట్ అవ్వం. లాస్ట్లో ఒక చిన్న స్టెప్ ఎప్పుడు మర్చిపోతుంటాం. ఆ స్టెప్ కొద్దిగా లాస్ట్లో కావాలని సర్వర్ అలా కనెక్ట్ అవ్వకపోతుండగా మనం ఏం చేయాలో నేను చూపిస్తాను. డన్. సో ఇదేనండి, జస్ట్ వీ విల్ లాంచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనకు ఓన్, ఇది నార్త్ వర్జీనియాలో ఉన్నాం, మన ఓన్ విపిసి మనకు కావాలి. దిస్ ఈజ్ విపిసి. ఎస్, ఇది విపిసి. ఇక్కడికి వచ్చిన తర్వాత లాంచ్ విజార్డ్ విపిసి ఉంది కదా, ఇది కాకుండా యువర్ విపిసిస్ అని ఉంది కదా, క్లిక్ ఆన్ దిస్ వన్. ఎస్, ఇది డిఫాల్ట్ అండి. ఓకేనా, డిఫాల్ట్ ఇప్పుడు దాకా మన ఐపీస్ అవి అసైన్ వచ్చింది చూడు, దాని కారణం ఇదనమాట. /16 ఇచ్చుకున్నాడు వాడు డిఫాల్ట్ విపిసి. ఇప్పుడు ఇది వద్దు, ఇది వాడుకుంటే నాకు ఏం సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చే రీజన్స్ ఉన్నాయి. సో నా ఓన్ విపిసి నాకు కావాలి. నేను ఐపీ రేట్ నేను మెన్షన్ చేసుకుంటాను. నేమ్ ట్యాగ్, మన ప్రాజెక్ట్ ఏంటి, ఐసిఐసిఐ ప్రాజెక్ట్, ఐసిఐసిఐ విపిసి అని పెట్టుకుందాం. డన్. IPv4 బ్లాక్ నీ రేంజ్ చూడు, మనకు వచ్చే ఐపీస్ అన్ని IPv4 తోనే ఉండండి. IPv6 ఇంకా అప్డేట్ అవ్వలేదు ఎవరును. సో IPv4 లోనే ఉన్నా. IPv4 నువ్వు లాంచ్ చేస్తున్నావు కదా, ఏ రేంజ్ లో కావాలి నీకు సర్వర్స్? ఆ డిఫాల్ట్ గా మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు 10.0.0.0/24. సో ఇలా ఇచ్చాడు. మనం 10.0.0.0/16. నాకు ఇంకా ఎక్కువ ఐపీస్ కావస్తే ఐ విల్ గో విత్ /16. నెక్స్ట్ టెనెన్సీ డిఫాల్ట్, యూ కెన్ గో విత్ దిస్ వన్. సింపుల్, విపిసి అనేది క్రియేట్ అయిపోయింది. దానికి బాగానే ఉంది. ఇప్పుడు ఇందులో సర్వర్ లాంచ్ చేసుకొని సర్వర్ దానికి అసైన్ చేసి, అంటే ఈ పెద్ద ఐపీని కాస్త నేను ఇంకా డివైడ్ చేసుకోవాలా లేదా? డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఈ సైడ్ ఆప్షన్స్ విల్ గో దిస్ వన్, సబ్నెట్. డన్. చూడండి ఇక్కడ వీడు వాడుకున్నది /20/20/20. ఈ /20 వాడుకుంటే వీడికి 4091 ఐపీస్ వస్తాయి. ఇప్పుడు మనం మన క్లాస్ ప్రకారం సబ్నెట్స్ కదా, సబ్నెట్ అంటే ఇప్పుడు ఒక ఏదో ఒక ఐపీ చెప్పుకుందాం. ఏంటి ఇది, సబ్నెట్ 1 తీసుకుందాం. ఈ సబ్నెట్ 1 ఎక్కడ రావాలి నీకు? ఐపీ మన విపిసిలో రావాలి. నా ఐసిఐసిఐ విపిసి ఉంది కదా, అందులో రావాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అవైలబిలిటీ జోన్లో ఇప్పుడు ఒక సర్వర్ లాంచ్ చేసుకున్నావు కదా, సబ్నెట్ 1 అనేది, ఇక్కడ ఏ అవైలబిలిటీ జోన్లో నీకు కావాలి? నువ్వు 1 yearలో కావాలా, 1 weekలో కావాలా? సో ఇవన్నీ మీరు అసైన్ చేయండి. ఓకేనా, సపోజ్ నాకు ఫస్ట్ది 1 yearలో కావాలి. దాని 1 yearలో ఇప్పుడు సర్వర్ లాంచ్ చేస్తున్నావు కదా, ఇక్కడ దీని ఐపీ నీకు ఐపీ అడ్రస్ ఎంత ఇస్తున్నావు, ఐపీ రేంజ్ ఎంత ఇద్దాం అనుకుంటున్నావు అంటే 10.0.0/1.0/24. నాకు ఈ సర్వర్ 1 yearలో సర్వర్ లాంచ్ అవుతుంది కదా, నాకు ఈ రేంజ్లో నాకు ఐపీ కావాలి. ఓకేనా, ఈ రేంజ్లో నాకు ఐపీ కావాలి. జస్ట్ క్రియేట్ ఇట్. సబ్నెట్ అనేది క్రియేట్ అయిపోయింది. డన్. ఈ సబ్నెట్ క్రియేట్ అయిపోయింది. చూడండి, /24 వాడుకుంటే నాకు ఎన్ని వస్తున్నాయండి ఐపీస్? 251. ఓకేనా, /20 వాడితే ఇవి వ్యారీ అవుతుంటాయి అన్నమాట. డన్. ఇప్పుడు సబ్నెట్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఓకే, ఇంకో సబ్నెట్ కూడా క్రియేట్ చేస్తాను. సబ్నెట్ 2 విపిసి, దిస్ వన్. అవైలబిలిటీ జోన్ ఇందాక 1 yearలో లాంచ్ చేసాం కదా, ఈసారి 1 weekలో కావాలి నాకు. 10.0. ఇందాక 1 కదా, 2.0/24. నాకు ఈ రేంజ్లో కావాలి. ఎస్, డన్. క్లోజ్. 2 సబ్నెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సబ్నెట్స్ నేను ఏవైతే లాంచ్ చేస్తున్నా అవి ఇంటర్నల్గా కమ్యూనికేట్ అవ్వాలా లేదా? ఓకేనా, ఇవి ఇంటర్నల్గా కమ్యూనికేట్ అవ్వాలి అంటే వీ కెన్ డూ. మీరు అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ ఒకే సబ్నెట్స్లో ఉన్నాయి. డిఫాల్ట్ 8C. ఓకేనా, ఇప్పుడు నేను లాంచ్ చేసినవన్నీ ఈ రేంజ్లో ఉన్నాయి. ఐసిఐసిఐ విపిసి. ఓకేనా, సో ఇవి ఇంకా ఇన్ని ఉన్నాయి, కానీ దేని సెపరేట్గా ఉన్నాయి. ఒకదానికి ఒకటి మాట్లాడుకోవాలంటే రోడ్ టేబుల్ కన్నా ముందు ఎందుకంటే IGW చేద్దాం. ఇక్కడ కొన్ని కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయాలి రోడ్ టేబుల్లో. ఫస్ట్ ఐ వాంట్ గో విత్ ద IGW. క్రియేట్ అన్ ఇంటర్నెట్ గేట్వే. ICICI IGW. ఓకేనా, ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేస్తాను. జస్ట్ క్రియేట్ దిస్ వన్. 4 steps అండి, హార్డ్లీ 4 to 5 steps ఉంటే అయిపోయినట్టే.
ఇప్పుడు ఇది ఐసిఐసిఐ ఇంటర్నెట్ గేట్వే అవుట్ సైడ్ వరల్డ్కి జస్ట్ క్రియేట్ అయిందండి, కానీ డిటాచ్డ్లో ఉంది. దీన్ని నేను అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేయాలంటే క్లిక్ ఆన్ యాక్షన్స్, అటాచ్ టు విపిసి. అటాచ్ టు విపిసి ఏ విపిసికి? ఐసిఐసిఐ విపిసికి. డన్ అంటే అవుట్ సైడ్ వరల్డ్ నుండి యాక్సెస్ చేసే ఛాన్సెస్ ఇప్పుడు నాకు ఉంటాయి. సో డన్ విత్ దిస్ స్టెప్. ఇప్పుడు నెక్స్ట్ రోడ్ టేబుల్. ఐజీడబ్ల్యూకి వచ్చిన తర్వాత రోడ్ టేబుల్కి రండి. క్రియేట్ రోడ్ టేబుల్ అంటే ఇంటర్నల్గా కమ్యూనికేట్ చేసుకోవడానికి ఐసిఐసిఐ రోడ్ టేబుల్. డన్. నెక్స్ట్ ఇక్కడ విపిసి. ఏ విపిసిలో ఉన్న నెట్వర్క్స్, ఏ విపిసిలో ఉన్న సర్వర్లు మాట్లాడుకోవాలి, ఐసిఐసి అండర్ ఐసిఐసి విపిసిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మాట్లాడుకోవాలి. జస్ట్ క్రియేట్ తీసుకొని సో డన్ అండి. ఓకేనా? ఇక్కడ దాకా చేస్తే మన పైన అయిపోయినట్టే అనుకుంటాం, కానీ ఫైనల్ స్టెప్ ఇప్పుడు మర్చిపోతుంటాం. ఇప్పుడు ఒక సర్వర్ లాంచ్ అయిపోతుంది, దీని నుంచి చూద్దాం. ఫైనల్ 2 స్టెప్స్ ఉన్నాయి. సో వీ లాంచ్ వన్ సర్వర్, లాంచ్ ఇన్స్టెన్స్, Ubuntu, yes, sorry, configure instance. ఓకేనా? ఇప్పుడు దాకా మనం చేసిందంతా డిఫాల్ట్ విపిసి. నౌ ఐ డోంట్ వాంట్ డిఫాల్ట్ విపిసి, నా ఓన్ నెట్వర్క్ నాకు కావాలి, ఐసిఐసిఐ విపిసి నెట్వర్క్. ఇక్కడ మీరు ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇందులో ఎన్ని అవైలబిలిటీ సబ్నెట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తుంది. జస్ట్ ఐ వాంట్ గో విత్ ఫస్ట్ 1 yearలో లాంచ్ చేస్తాను. అండ్ ఇంకొక పాయింట్ మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ అనేది వస్తుంది కదా, ఇక్కడ డిసేబుల్ ఉంది. పబ్లిక్ ఐపీ అనేది మీరు ఇక్కడ ఎనేబుల్ చేసుకోకపోతే మీకు పబ్లిక్ ఐపీ అనేది రాదు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. లేదు నాకు ఇక్కడ కూడా చేయడం ఇష్టం లేదంటారా, నో ప్రాబ్లం, ఇక్కడ చేయకపోతే వేరే చోట కూడా చేయొచ్చు. విపిసి ఎస్ సబ్నెట్ ఉంది కదా, అంటే సర్వర్. ఈ సర్వర్కి ఇక్కడికి వచ్చినప్పుడు సబ్నెట్ క్లిక్ చేసి యాక్షన్స్లోకి వెళ్ళి మోడిఫై ఆటో అసైన్ ఐపీ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఇక్కడ ఎనేబుల్ చేయండి IPv4. ఓకేనా? అప్పుడే మీకు ఐపీ అనేది వస్తుంది, లేదంటే రాదు. ఓకేనా? ఈ 2 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడైనా మీరు చేయొచ్చు, లేదా అక్కడైనా చేయొచ్చు. మ్యాక్సిమం మీరు ఇక్కడే చేయడానికి ప్రిఫర్ చేయండి. ఎప్పుడైతే మీరు సబ్నెట్స్ క్రియేట్ చేస్తారో ఆ సబ్నెట్స్ ప్రైవేట్ ఐపీతో పాటు పబ్లిక్ ఐపీ కూడా రావాలి అన్నట్టుగా ఇక్కడ అసైన్ చేసుకోండి, సరిపోతుంది. ఎస్ డన్. ఇక్కడ ఇది డిస్ప్లే చేయదు, రీఫ్రెష్ చేస్తాను కానీ నో ప్రాబ్లం. ఎస్ ఎనేబుల్ చేయండి, డన్. చేసిన తర్వాత నౌ యాజ్ ఇట్ ఈస్ యాడ్స్. ఎస్ నెక్స్ట్ ఇక్కడ మనకి సెక్యూరిటీ గ్రూప్ అనేది కూడా ఇంపార్టెంట్. సెక్యూరిటీ గ్రూప్ ఆర్గనైజేషన్లో ఏ ప్రాజెక్ట్కి తగ్గట్టు ఆ ప్రాజెక్ట్కి అసైన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఐసిఐసిఐ ప్రాజెక్ట్ ఉంది, అందులో 20 సర్వీసెస్ ఉన్నాయి. 20 సర్వీసెస్కి 20 పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. ప్రతి సర్వీస్కి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ SSH ఓపెన్ చేసుకోవాలి, నెక్స్ట్ జెన్కిన్స్ ఓపెన్ చేసుకోవాలి, టామ్ క్యాట్ ఓపెన్ చేసుకోవాలి, ఇలా నెంబర్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి. సో ప్రతిసారి నేను సర్వర్ లాంచ్ చేసినప్పుడు నాకు కష్టం. సో నేను ఏం చేస్తానంటే క్రియేట్ ఏ న్యూ సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, ఇక్కడ ఐసిఐసిఐ అనే సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఐసిఐసిఐ ప్రాజెక్ట్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పి నాకు ఇందులో డెవలపర్స్ ఏదో కొన్ని సర్వీసెస్ డెవలప్ చేశాడు. దాని పోర్ట్ నెంబర్ 1990 లేదా 7070 అనే పోర్ట్ నెంబరు, 0.0. నెక్స్ట్ 6060 అనే పోర్ట్ నెంబరు, 0.0. ఇలా అసైన్ అవి ఎన్ని సర్వీసెస్ ఉన్నాయో ఆ పోర్ట్ నెంబర్స్ అన్ని ఎనేబుల్ చేసుకొని దీంతో పాటు నాకు ఇంకా కొన్ని కావాల్సినవి ఉంటాయండి, బాగా రెగ్యులర్గా యూజ్ చేసాయి. నెక్స్ట్ SMTP పోర్ట్ నెంబరు. ఓకేనా? నెక్స్ట్ SMTP. నెక్స్ట్ ఇంకా కస్టమ్ TCP వెళ్ళి జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ అంతా 8080 టామ్ క్యాట్ పోర్ట్ నెంబర్ అంతా 80. మీకు ఏవైతే పోర్ట్ నెంబర్స్ కావాలో అవన్నీ ఇక్కడ అసైన్ చేసుకోండి. ఓకేనా? అసైన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం మీ సర్వర్ లాంచ్ చేసినప్పుడు క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్ బదులు సెలెక్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది కదా, ఆ సెలెక్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్లో ఈ ఐసిఐసిఐ ఎనేబుల్ చేస్తే ఆ 20 పోర్ట్ నెంబర్స్ ఏవైతే ఎనేబుల్ చేస్తారో అవన్నీ వచ్చేస్తాయి. సో సెక్యూరిటీ గ్రూప్ ఇది. నెక్స్ట్
రివ్యూ అండ్ లాంచ్. ఇక్కడ ఏదో ఒక మిస్టేక్ చేశాను. ద సోర్స్ నీడ్స్ టు బి సిఐడిఆర్ బ్లాక్. ఎస్ డన్. అక్కడ ఏదో మిస్టేక్. సో చూడండి, ఇవన్నీ పోర్ట్స్ ఎనేబుల్ చేశాను. నెక్స్ట్ డన్. నాకు ఏడబ్ల్యూఎస్ కీ పేరే కావాలి. సో చూడండి, మీన్ వెళ్ళి మనం అబ్జర్వ్ చేస్తే ఐపీ అడ్రస్ చూడండి 10.0.1. మనం ఏదైతే రేంజ్ ఇచ్చామో అదే. ఇంకో సర్వర్ లాంచ్ చేసుకుంటే 10.0.2 పోతుందని మారుతూ వస్తుంది మనం ఇచ్చిన రేంజ్ని బట్టి. ఈ పబ్లిక్ ఐపీ అనేది ఆటో అసైన్కి వస్తుంది. ఈ పబ్లిక్ ఐపీ అనేది సబ్నెట్లో అక్కడ ఎనేబుల్ చేయకపోయినా, అక్కడ డిఫాల్ట్గా ఎనేబుల్ చేసినా మీకు పబ్లిక్ ఐపీ అనేది రాదు. ఓకేనా? సో ప్రాక్టీస్ చేసినప్పుడు అవి రెండు ఒకసారి చూసుకోండి. ఒకసారి అది చేయకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, వస్తుందో లేదో మీకు ఐడియా వస్తుంది. So I am taking this IP address. SSH IP address Ubuntu. మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్ సైడ్ వరల్డ్కి ఇంకా కనెక్ట్ అవ్వలేకపోతుంది. సో ఓకేనా, అవుట్ సైడ్ వరల్డ్ నుంచి కనెక్ట్ అవ్వట్లేదు. ఇంకేం చేంజెస్ చేయాలి మనం చూద్దాం ఒకసారి. VPCకి వెళ్ళండి. VPCలోకి వెళ్ళిన తర్వాత రోడ్ టేబుల్, ఇది నేను క్రియేట్ చేసింది కదా. ఎస్, రోడ్స్లోకి వెళ్ళి ఎడిట్ రూట్ అండి. మీరు అబ్జర్వ్ చేశారు లేదా, ఇక్కడ లోకల్లోనే ఉంది. ఇంకా అవుట్ సైడ్కి అంత ఇంకా ఇది కమ్యూనికేట్ అవ్వలేకపోతుంది. కమ్యూనికేట్ అవ్వాలంటే ఈ లోకల్ 0.0 అవుట్ సైడ్ వరల్డ్కి. ఓకేనా? నెక్స్ట్ ఇంటర్నెట్ గేట్వే IZW. చూడండి, ఇవి రెండు సెలెక్ట్ చేయండి, ఇంటర్నెట్ గేట్వే. సో ఇక్కడ ఈ రేంజ్లో ఉన్నాయని ఇంక బయట కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ కమ్ హియర్ అండ్ చెక్ నౌ. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా ఇది కనెక్ట్ అవ్వట్లేదు. స్టిల్ వాట్ ఐ నీడ్ టు డూ. ఓకేనా? ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు. సో IZW కూడా అటాచ్ చేశాను. సో IZW అటాచ్ చేశాను, కానీ IZWలో ఏ సర్వర్లు ఉన్నాయో అవి బయటికి వెళ్ళడానికి నేను చెప్పలేదు. IZW ఒకటే అటాచ్ చేశాను. ఇప్పుడు IZW ఏ సర్వర్స్ ఉన్నాయో ఆ సర్వర్స్ బయటకు వెళ్ళాలి. సో సబ్నెట్ అసోసియేషన్స్. ఓకేనా? ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్ అంటే అసోసియేట్. లెట్స్ ది సబ్నెట్ అసోసియేట్ టు ద అవుట్ సైడ్ వరల్డ్. చూడండి, ఇక్కడ చూడండి మీరు ఒకసారి, ఇది మళ్ళా నోట్స్ రాదు. ఇవి ఏవైతే ఉన్నాయో జస్ట్ అప్పుడు మీరు ఏవైతే సర్వర్స్ క్రియేట్ చేస్తారు కదా, ఆ ఐపీస్ అన్ని ఇక్కడ లిస్ట్ చేస్తాయి. క్లిక్ ఆన్ దిస్ వన్, సేవ్. ఓకేనా? సేవ్ చేసిన తర్వాత డన్. సేవ్ చేస్తే ఇంకా అవుట్ సైడ్ వరల్డ్కి ఈ సర్వర్లో ఎక్స్పోజ్ అయ్యేలా మనం ఇచ్చాము. క్లిక్ దిస్ వన్. నౌ క్లిక్ ఆన్ కంట్రోల్ R. సో డన్ గైస్. ఓకేనా? సో చూడండి, మన ఐపీఎస్ అది ప్రైవేట్ నెట్ ఎలా వచ్చిందో ఏంటో. సో ఇలా ప్రాసెస్ ఇది. అండ్ నెక్స్ట్, సరే ఇప్పుడు రెండే లాంచ్ చేసావు. ఇమాజిన్ రెండు లాంచ్ చేస్తాను అనుకుందాం. నెక్స్ట్ ఏంటి, ఐపీ రేంజ్ మన దగ్గర అలాగే లిస్ట్ ఉంటుంది కాబట్టి ఎలాగ ఆర్డర్ ఇచ్చుకోవాలో. నెక్స్ట్ ఇంకో సర్వర్ లాంచ్ చేస్తాను, చూద్దాం. లాంచ్ ఇన్స్టెన్స్, Ubuntu 18. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ VPC ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు అయిపోయినాయి అనుకుందాం. ఇమాజిన్ ఇవి రెండు అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి, ఇంకో సర్వర్ లాంచ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ ఆన్ సబ్నెట్, క్రియేట్ న్యూ సబ్నెట్. ఇక్కడ నుంచి మళ్ళీ నార్మల్ క్రియేట్ న్యూ సబ్నెట్. ఇక్కడ చెప్పండి గైస్. సబ్నెట్ 3. నెక్స్ట్ VPC, ఏ VPCలో కావాలి? ICICI VPCలో కావాలి. అవైలబిలిటీ జోన్ నాకు ఈసారి C సర్వర్లో కావాలి. ఓకేనా? Cలో ఇదనమాట
IPv4 CIDR బ్లాక్ చెప్పండి రేంజ్ 10.0.3.0/24. ఎస్, సబ్నెట్ క్రియేట్ చేసుకున్నారు. సబ్నెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ యాక్షన్స్, ఆటో అసైన్ ఐపీ అడ్రస్. సార్ ఓకే, నేను ఇది ఆటో అసైన్ చేయను, ఐపీ అడ్రస్ రాకుండా మీకు చూపిస్తాను. సేమ్ ఇదే ప్రాసెస్ కదా, ఇంకేం లేదు నేను చెప్పింది. సో చూద్దాం. ఈ ఆటో అసైన్ అనేది వదిలేద్దాం. ఇది డిస్ప్లే రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు చేంజెస్ చేసాను కదా వేరే ట్యాబ్లో. T2 మైక్రో, ఐ వాంట్ విపిసి. ఓకేనా, ఇది 1C లాంచ్ చేశాను కదా, 1C. అక్కడ అది చేయలేదు, ఇక్కడ ఇది చేయలేదు. సో ఆబ్వియస్గా నాకు ఐపీ రాదు, అంతే సింపుల్. ఓకే, ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్లో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ క్రియేటింగ్ ద న్యూ వన్, ఐసీసీ ప్రాజెక్ట్ ఉంది కదండి, ఇది సెలెక్ట్ చేసుకుంటే అన్ని పోర్ట్ నెంబర్స్ ఎనేబుల్ అయిపోతాయి. రివ్యూ అండ్ లాంచ్ AWS. ఎస్ గైస్, సో ఇంతేనండి, సింపుల్. ఇక్కడ ఐపీ అనేది రాదు, ఈ ప్రైవేట్ నెట్ వచ్చింది కానీ పబ్లిక్ ఐపీ రాదు. సో ఇది ఇష్యూ అనమాట. సో ఐ హోప్ ఇది మీకు క్లియర్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది అనమాట. సో చూద్దాం, రన్నింగ్ ఇన్స్టెన్స్. సో ఇది మనకి ఈ సర్వర్ని నాకు కొద్దిగా కొన్ని సందర్భాల్లో ఏంటంటే, డెవలపర్స్ ఏదో కొద్దిగా డెవలప్ చేసినప్పుడు ఏదో బ్యాకెండ్లో ప్రాసెస్ రన్ అవుతున్నాయి, లేదా రీస్టార్ట్ స్టాప్ ఏదో ఇలాంటివి ఏం చేయమంటున్నారు. సో వీళ్ళు ఈ ఐపీని యూజ్ చేసుకొని అన్ని కాన్ఫిగరేషన్స్ వాళ్ళ ఫైల్స్లో చేశారు, లేదా ఈ క్రెడెన్షియల్స్ నేను క్లయింట్కి ఇస్తాను. సో దీన్ని ఇప్పుడు స్టాప్ చేయడం వల్ల ఏంటంటే, స్టాప్ చేసి స్టార్ట్ చేయడం వల్ల ఈ ఐపీ అడ్రస్ అనేది కొత్త ఐపీ వచ్చేస్తుంది, మారిపోతుంది. మళ్ళీ డెవలపర్స్, టెస్టర్స్ వీళ్ళంతా కాన్ఫిగరేషన్స్ ఫస్ట్ నుండి చెయ్యాలి న్యూ ఐపీతో. పోనీ అంత కష్టపడి చేసినా నెక్స్ట్ టైం ఇంకోసారి రీస్టార్ట్ చేస్తే మళ్ళీ మారిపోతుంది. సో క్లయింట్ కదా, నేను ప్రతిసారి 100 మెయిల్స్ పెట్టుకోలేను క్రెడెన్షియల్స్ ఇవన్నీ. ఫర్ దిస్ పర్పస్ వీ హ్యావ్ ఎన్ ఆప్షన్. సో జస్ట్ ఐ వాంట్ టు షో యూ. సో గైస్, దిస్ ఈజ్ స్టాప్. ఓకేనా, దిస్ ఈజ్ స్టాప్. ఇప్పుడు చూద్దాం, స్టాప్ అయిన ఇన్స్టెన్స్ని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఇందాక మీరు ఐపీ అడ్రస్ అబ్జర్వ్ చేశారు లేదో, వేరే ఐపీ ఉంది, ఇప్పుడు ఏకంగా ఐపీనే పోయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఆ డిఫాల్ట్గా AWSలో ఏదైతే అసైన్ చేస్తున్నారో వాళ్ళు, ఆ న్యూ ఐపీ అనేది వాళ్ళు అసైన్ చేస్తారు. సో ఇది నాకొద్దు. నా అంతటా నాకు ఎప్పుడు స్టార్ట్ చేసిన స్టాప్ చేయబడిన కాన్ఫిగరేషన్స్ అవి ఎలా ఉన్నా సరే, నా ఓన్ ఐపీ అనేది నాకు కావాలి. సో క్లిక్ ఆన్ దిస్ వన్. ఎస్, 236 డిఫరెంట్ ఐపీ వచ్చింది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ప్రాబ్లమ్. ఇలా కాకుండా నాకు స్టాండర్డ్ ఐపీ కావాలి. ఐపీ కావాలంటే గో టు ది సబ్నెట్స్. ఇక్కడ సబ్నెట్స్కి వెళ్ళిన తర్వాత గో హియర్, ఎలాస్టిక్ ఐపీ. ఓకేనా, క్లిక్ ఆన్ దిస్ ఎలాస్టిక్ ఐపీ, అలోకేట్ న్యూ అడ్రస్. చూడు, ఐపీ అడ్రస్ నుండి IPv4 వీడియో అసైన్ చేస్తున్నాడు. ఎస్, గో విత్ దిస్ వన్ డిఫాల్ట్, నో ప్రాబ్లం. ఓకేనా, డన్ అండి. ఇది దేనికైతే అసైన్ చేస్తున్నారో ఆ నేమ్ ఇక్కడ ఇచ్చుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా. ఎందుకంటే ఇవన్నీ నిండిపోతుంటాయి అనమాట. సో మనకి ఇక్కడ ఆ నేమింగ్ కన్వెన్షన్ అనేది వాళ్ళు ఎలా చేసుకోవాలో ఏంటో వాళ్ళనే చెప్తారు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది ఖాళీగా ఉందండి. సో దీన్ని మీరు సర్వర్కి అసోసియేట్ అసోసియేట్ అన్నప్పుడు ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ చేస్తే ఆ సర్వర్లో, ఓకేనా, ఎన్నైతే సర్వర్లు అవైలబిలిటీలో ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడ అసైన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు సర్వర్ 1ని అటాచ్ చేసుకోండి. సర్వర్ 1కి కదా మీరు అసైన్ చేద్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్ సెలెక్ట్ ఏ ప్రైవేట్ ఐపీ కూడా పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ రెండు తీసుకుంటుంది. ఎస్, allow elastic IP to be reassociated if it is already, no problem. Just click on this one, associate. Yes, done అండి. దీని ఐపీ అడ్రస్ అంతా 60. ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేద్దాం, 60 వచ్చిందండి. నౌ యూ ట్రై టు స్టాప్ ఇట్ ఆర్ స్టార్ట్ ఇట్ వోంట్ చేంజ్. స్టాప్ అయినా ఇలాగ ఉంటుంది. దీనికి ఛార్జెస్ చేస్తారు. మీరు ప్రాక్టీస్ చేయడం కోసం ఓన్లీ 1 టైమే చేసుకోండి.
ఏ లేదు 2 స్టెప్స్. ఐపీ అడ్రస్ లాంచ్ చేయడం, అసోసియేట్ చేయడం. డన్ గైస్, దట్స్ ఇట్. డన్. స్టాప్ చేశాను, అయినా సరే చూడండి స్టాపింగ్లో ఉంది, అయినా ఎలా ఉంటుంది, స్టార్ట్ చేసిన సరే ఐపీ అడ్రస్ మారుతుంది. సో డన్ గైస్, ఇది విపిసి కాన్సెప్ట్ అనమాట. ఐపీ అడ్రస్ ఎలా లాంచ్ చేసుకోవాలి, ఐ మీన్ వన్ ఓన్ నెట్వర్క్ ఎలా లాంచ్ చేసుకోవాలి, రోడ్ టేబుల్కి ఎలా అసైన్ చేసుకోవాలి, అండ్ ఎలాస్టిక్ ఐపీ ఎలాస్టిక్ ఐపీ పే చేసుకోవాల్సిందే. అండ్ ఇంకొకటి, ఈ ఎలాస్టిక్ సారీ మళ్ళీ ఓకే డన్. ఇప్పుడు ఇది మీకు అయిపోయిందండి, యూ వాంట్ డూ దట్. దీన్ని మీరు డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ అసోసియేట్ అడ్రస్ అని చేసేయాలి ఫస్ట్, ఓకేనా. డిస్ అసోసియేట్ చేసిన తర్వాత డన్, అక్కడి నుంచి బయటకు వస్తుంది. ఇది మీరు డిలీట్ చేయకపోయినా మీకు డబ్బులు అయిపోతుంటుంది, ఎందుకంటే అమెజాన్ వాడి దగ్గర నుంచి మీరు కొనేసి పెట్టుకున్నారు, మీరు యూజ్ చేసుకోవట్లేదు, యూజ్ చేయట్లేదు, అలా తీసి అలా పెట్టేశారు. సో మనకి ఛార్జెస్ అవుతుంది. దీన్ని మీరు డిలీట్ చేస్తారు. డిలీట్ చేయాలంటే రిలీజ్ చేసేయండి, రిలీజ్ అడ్రస్. అప్పుడు వీడు ఇంకొకటి అసైన్ చేసుకుంటాడు మళ్ళీ. అండ్ దీంతో పాటు ఈ విపిసి సెటప్ అంతా ఏం చేస్తారో అది డిలీట్ చేయడం కూడా మీకు తెలియాలి. సో డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సర్వర్లు ఏవైతే దాని రేంజ్లో ఉన్నాయో అన్ని టెర్మినేట్ చేసుకోండి ఫస్ట్. టెర్మినేట్ ఆర్ స్టాప్. టెర్మినేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఛాన్సెస్ వస్తుంది, లేదంటే ఆ విపిసి అది డిలీట్ చేయనివ్వదు అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఆల్రెడీ యూజింగ్ బై సంథింగ్ అలా చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత యువర్ విపిసిస్ ఫస్ట్ సబ్నెట్స్ డిలీట్ చేయాలి, రోడ్ టేబుల్స్ డిలీట్ చేయాలి, ఇంటర్నెట్ గేట్వే. అంటే మీరు ఏమేమి డిలీట్ చేస్తారో క్రియేట్ చేస్తారో మీకు తెలుసు కదా. క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ డిలీట్ విపిసి. ఇలా చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ ఇలా ఒక్కొక్కటి ఎందుకు, నేను ఒకటి చేస్తాను ఒకటి మర్చిపోతాను ఏమంటే డైరెక్ట్ విపిసిలోకి వెళ్ళి ఆ విపిసి ఏదైతే ఉందో ఐసిఐసి విపిసి డైరెక్ట్లీ యూ క్యాన్ డిలీట్ దట్ విపిసి. ఆ డిలీట్ ఆ విపిసి యువర్ ఇన్స్టెన్స్ ద విపిసి కంటెన్స్ మోర్ ఇన్స్టెన్స్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఇంకా అవ్వట్లేదు. ఇప్పుడు టెర్మినేట్ అయింది, ఓకేనా. ఇప్పుడు టెర్మినేట్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ట్రై చేద్దాం. డిలీట్ దిస్ వన్, డిలీట్ విపిసి. ఓకే, క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే IRCW, డిలీట్ దిస్ విపిసి. ఓకేనా, డిటాచ్ అయిన తర్వాత డిలీట్ ఇంటర్నెట్ గేట్వే. నెక్స్ట్ రోడ్ టేబుల్, ఐసిఐసిఐ రోడ్ టేబుల్ డిలీట్. ఓకే, సో ఇది ఇంకా బ్యాక్గ్రౌండ్లో అవ్వలేదు డిలీట్. ఇక్కడ మొత్తం టెర్మినేట్ అయిన తర్వాత అవుతుంది. ఎస్ డన్. ఐ థింక్ సంథింగ్ ఐ స్టాప్ ఇట్. చూసారా, ఈ సర్వర్ని స్టాప్ చేశాను, అందుకనే నాకు ఇక్కడ ప్రాబ్లం చేస్తుంది. యూ నీడ్ టు టెర్మినేట్ దిస్ వన్. ఎస్, ఇది టెర్మినేట్ చేసిన తర్వాత నో యూ క్యాన్ డిలీట్. డైరెక్ట్లీ మనకు ఆప్షన్ ఉంటుందన్నమాట, యువర్ విపిసి. ఈ విపిసిని డిలీట్ చేస్తే మొత్తం అంతా డిలీట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఎస్, సబ్నెట్స్ సెక్యూరిటీ గ్రూప్స్ ఏవైతే అసైన్ అయ్యి ఉన్నాయో దీనికి మొత్తం డిలీట్ అవుతుంది గైస్. సో ఈ క్లాస్ మినిమం 2 times ప్రాక్టీస్ చేస్తేనే కానీ మనకి అర్థం కాదనమాట. ఆ విపిసి ఆ రేంజింగ్ అనేది /24 ఆ రేంజ్ అనేది వాళ్ళు డిసైడ్ చెప్తారండి. అంటే క్లాస్ సి క్లాస్ డి అంటే ఏంటి, ఎలా మారుతుంది అని జస్ట్ చిన్న ఐడియా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఓన్ విపిసి ఎలా క్రియేట్ చేసుకోవాలి, సర్వర్ లాంచ్ చేసినప్పుడు ఆ విపిసికి అటాచ్ చేస్తే సరిపోతుంది, అది చాలదు. నెక్స్ట్ రోటింగ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇదంతా వన్ టైం ఇన్వెస్ట్మెంటే. ఒకసారి రోడ్ టేబుల్ సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం అందులో ఏ విపిసి చేసినా మీకు అవుతుంది అనమాట. అవుట్ సైడ్ వరల్డ్ ఎక్స్పోజ్ అవ్వాలంటే అదే అసోసియేట్ అడ్రసెస్ అని ఒకటి ఉంటుంది, ఆ సర్వర్కి మీరు క్లిక్ చేస్తే ఇంటర్నెట్ గేట్వేకి అటాచ్ అవుతుంది, అప్పుడు బయట నుంచి కనెక్ట్ అవుతుంది. ఇది స్టెప్ బై స్టెప్ నీట్గా ఒకసారి 2 times ప్రాక్టీస్ అండి ఈ క్లాస్. మిగతా లోడ్ బ్యాలెన్సర్లు ఆటో స్కేలింగ్ అది ఏముండదు, గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవి ఇచ్చినా సరిపోతుంది, లోడ్ బ్యాలెన్సర్లో క్రియేట్ చేసినా సరిపోతుంది, ఇన్స్టెన్సెస్ అవి అటాచ్ చేయాలి. బట్ ఇది కంప్లీట్గా కొద్దిగా ఎక్స్ట్రా స్టెప్స్ ఉన్నాయి, కొద్దిగా చూడండి. థ్యాంక్స్ గైస్.